కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల జీవన భద్రతను బలం చేసినటువంటి పథకమని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. వృద్ధాప్యంపై చేసినటువంటి దాడిగా మారినటువంటి ఈ పథకం వల్ల లక్షలాది ఉద్యోగుల కుటుంబాలకు కాంగ్రెస్ చేసిన తీరని అన్యాయం వస్తుందని భగ్గుమంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చినటువంటి సిపిఎస్తో ఉద్యోగులకు భద్రత కరువైందని ఆరోపిస్తున్నాయి. బలవంతంగా ఉద్యోగులపై సిపిఎస్ రుద్ది ఉద్యోగుల బతుకుల్లో చీకటి నింపినటువంటి సెప్టెంబర్ 1ని పెన్షన్ విద్రోహ దినోత్సవంగా పాటిస్తామని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యాసర్ అందిస్తారు. యాసర్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సురేష్. రేవంత్ సర్కార్ పై తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ ప్రభుత్వాన్ని ఉద్యోగులు పరిస్థితున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. రేవంత్ సర్కార్ తీరుకు వ్యతిరేకంగా ఇవాళ ఆర్టీసీ కళాభవన్లో ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో పాత పెన్షన్ సాధారణ పోరాట సభను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సభకు సచివాలయ ఉద్యోగులతో పాటు ప్రతి జిల్లాల నుంచి ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు, నల్ల దుస్తులు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనను తెలిపిన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ ను పూర్తిగా రద్దు చేయాలంటూ ఈ సాధారణ సభను నిర్వహించారు. ఈ సభకు జిల్లాల నుంచి కాకుండా అటు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉద్యోగులు ఈ పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ప్రతి ఒక్క ఉద్యోగి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాలన తప్పుపడుతున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఉద్యోగ వర్గాన్ని నాశనం చేస్తూ పారిశ్రామికవేత్తలకు పెట్టుబడిదారులుగా మార్చి ఉద్యోగులకు భవిష్యత్తును దళారీ మార్కెట్ తాకట్టు పెట్టిన సిపిఎస్ కావచ్చు, ఈపీఎస్ స్కీమ్లను అంతమందికి పాత పెన్షన్ పునరుద్ధరించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే సిపిఎస్ పెన్షన్ రద్దు చేసి ఓపీఎస్ పెన్షన్ వెంటనే అమలు చేయాలని ఉద్యోగులు ముక్తకంఠంతో నినదిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఏదైతే ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామో చెప్పిన ప్రభుత్వం మాట తప్పినందుకు తమకు ఉద్యమించక తప్పడం లేదని ఉద్యోగులు అంటున్నారు. అటు పెండింగ్ లో ఉన్న పిఆర్సీని కూడా ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కనీసం 51% ఫిట్మెంట్ పిఆర్సీని ప్రకటించి ప్రభుత్వం తమ ఉదారత చాటుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం నెలకు 700 కోట్లు పెండింగ్ బిల్లులు చెల్లించాలి, అన్ని శాఖల్లో ఉన్న పదోన్నతుల ప్రకటన తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగుల సమస్యలు సాధారణంగా తమ హక్కులను సాధించుకోవడం కోసమే మనమే పోరాటం చేస్తున్నామని ఉద్యోగులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పెండింగ్ ఉన్న మరోవైపు పెండింగ్ ఉన్న 5 డిఏలను వెంటనే విడుదల చేయాలని, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పూర్తి స్థాయిలో అమలు చేయాలి, వాటికి సంబంధించిన బిల్లులకు సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇంతకాలం చేస్తున్న నిర్లక్ష్యం వల్లనే చివరకు ఉద్యమం వైపు వెళ్ళక తప్పడం ఉద్యోగులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. వెంటనే ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేసి ప్రభుత్వానికి ఎన్నిసార్లు కలిసిన వినతి పత్రాలు ఇచ్చినా అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఉద్యోగ సంఘాలు చేసి నేతలు ఒక్కసారి రేవంత్ రెడ్డి సర్కార్ని తప్పుపడుతున్న పరిస్థితిని మనకు స్పష్టంగా కనపడుతుంది. అందుకు భిన్నంగా ఇవాళ హైదరాబాద్ లో పెన్షన్ సాధన సభను పెద్ద ఎత్తున నిర్వహించి తమ నిరసనని ప్రభుత్వానికి తెలుపుతున్నారు. ఏదైతే తమకు రావాల్సిన బకాయిలు ఇవ్వాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు కలిసినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం రావడం లేదని ఉద్యోగ సంఘాలు జేఏసీ నేతలు మండిపడుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనపడతా ఉంది. తాము కోరుతున్నది గొంతమ్మ కోరికలు కావని, తమకు రావాల్సిన బకాయిలు అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాత్రమే అడుగుతున్నాం తప్ప గొంతమ్మ కోరికలు ఏవి అడగడం లేదు. ఉద్యోగ సంఘాలు చెప్తున్న పరిస్థితి ఏది ఉన్నా నామకే వాస్తే కమిటీలు పెట్టి కమిటీలతో కాలం వెళ్ళదొక్కుతున్నారని ఉద్యోగ సంఘాలు రేవంత్ సర్కార్ పై మండిపడుతున్నారు. ఇలా ఒక్కొక్కటి చెప్పుతా పోతే చాలా సమస్యలు ఉన్నాయని అటు కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ యాసర్.